ఈరోజు కేక్ తయారు చేసుకోవడం కోసం ఐటమ్స్ అండి. 1 కప్పు మైదా, 1/2 కప్ చక్కెర, వెనిలా ఎసెన్స్ అండి, 1 స్పూన్ వెనిలా ఎసెన్స్, 3 ప్యాకెట్స్ బ్రూ ప్యాకెట్స్, 2 రూపీస్ ప్యాకెట్స్, 3 ప్యాకెట్స్ అయితే సరిపోతుంది. 2 స్పూన్స్ గోరువెచ్చని పాలు, బేకింగ్ పౌడర్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా అండి. ఇక్కడ చూపించలేదు, వేసేటప్పుడు యాడ్ చేస్తాను. బేకింగ్ సోడా 1/2 స్పూన్ బేకింగ్ సోడా. ఇంతే, కేక్ కావాల్సిన ఐటమ్స్ ఇంతే. తయారు చేసుకోవడం ఎలా చూద్దాం. ఫస్ట్ చక్కెర పౌడర్ చేసుకోవాలి. ఇలా పొడి చేసి పెట్టుకోవాలి. ఇలా 1 కప్పు మైదాని జల్లించుకోవాలి. కప్పు మైదా, 1 స్పూను బేకింగ్ పౌడర్, కొంచెం 1/4 స్పూను బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకోవాలి. ఏదైనా కేక్ చేసే ముందు ఇట్లా మైదాని జల్లించుకోవాలండి, పౌడర్స్ అన్నీ. చక్కెర పౌడర్లోకి జల్లించుకున్న మైదా అంతా వేసేసి మిక్సీ తిప్పుకోవాలి. వెనిలా ఎసెన్స్ ఫ్లేవర్ కోసమే ఇది. వెనిలా ఎసెన్స్ లేని వాళ్ళు ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు. మిక్సీ జార్లో ఇలా వేసుకున్నాను. ఇలా కన్సిస్టెంట్ బ్యాటరీ ఇంత కన్సిస్టెంట్ వచ్చేంత వరకు ఇలా వచ్చేసిందండి. కొంచెం ఆయిల్ యాడ్ చేశాను, కొంచెం లైట్గా జారుడుగా లేకపోయేసరికి కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. మీరు కూడా చూసుకొని జస్ట్ అలా ఆయిల్ లేకపోతే పచ్చి పాలు, కాంచి చల్లార్చిన పాలు వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా స్మూత్గా ఉండలు లేకుండా గ్రైండ్ చేసేసుకోవాలి. బ్రూ ప్యాకెట్స్ అన్నీ ఇట్లా బౌల్లో వేసేసుకోవాలి. లైటింగ్ వస్తుందా? ఇలా 3 బ్రూ ప్యాకెట్స్ ఎవరు తూబా ఇలా 3 ఇట్లా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ వాటర్ పాలు ఆన్ చేసినావా? ఇట్లా గోరువెచ్చని పాలతో కలుపుకోవాలండి. కాఫీ పౌడర్ చల్లటి పాలతో కలుపుకుంటే సరిగా కలవదు, కాబట్టి ఇలా గోరువెచ్చని పాలతో కలుపుకోవాలి. స్మూత్గా కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. టూ బౌల్స్లోకి డివైడ్ చేసుకోవాలండి. ఒక బౌల్లో ఆఫ్, ఒక బౌల్లో ఆఫ్. ఇలా కలుపు పెట్టుకున్న దాన్ని ఈ మిశ్రమంలో కలిపేసాలి. ఈ బ్యాటరీలో కలిపేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బౌల్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఉంటే రాసుకోవాలి. స్టీల్ బౌల్ తీసుకుంటున్నానండి. కొంచెం డిజైన్ ఇలా వస్తుందేమో అని షేపు ట్రై చేస్తున్నాను నేను కూడా. లేకపోతే మీ ఇంట్లో ఏ టైప్ గిన్నె ఉన్నా పర్వాలేదు, మందపాటి గిన్నె ఉంటే చాలు. ఇలా ఆయిల్ పూసేసుకొని ఇలా అంతా పొడి చల్లేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసేసుకోవాలి మైదా అంతా.
ఇలా ఒక 5-6 బాదం పలుకులు అండి గ్రైండ్ చేసుకున్నాను. చూద్దాం టేస్ట్ కోసం, నేను కూడా ట్రై చేస్తున్నా, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. వేసేసుకొని ఇట్లా బౌల్లో 2 పెట్టుకోవాలండి. దేని స్పూన్ అది వేరుగా పెట్టేసుకోవాలి. ఇలా గుంతగంట అయితే బాగుంటుంది, ఒకసారిగా ఇలా వచ్చేస్తుంది కాబట్టి. ఒక స్పూన్ ఇలా వేసేయాలి. వేసిన తర్వాత ఈ కాఫీ పౌడర్ కలుపుకున్నాము, అది ఒక స్పూన్ వేయాలి కరెక్ట్ మిడిల్లో. దగ్గరికి రా. ఇలా 1 by 1 ఒక స్పూన్ అది, ఒక స్పూన్ ఇది. ఆన్ చేసినావా? ఇట్లా బుడగలు ఉన్నాయండి అక్కడక్కడ, దీన్ని ట్యాప్ చేసేసుకోండి ఇట్లా. ఇట్లా టూత్ పిక్ ఇలా తుడుచుకొని ఇట్లా ట్యాప్ చేసేసుకోండి బుడగలు. లైటింగ్ పెట్టు. ఇలా టూత్ పిక్తో డిజైన్ గీసుకోవాలి. ఇట్లా టూత్ పిక్ తుడుచుకుంటూ బాగుంది లేదా. గిన్నెలో అండి కింద చిన్న స్టాండ్ వేసి పెట్టేశాను, చూపించలేకపోయినాను సారీ. ఇలా పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 40 minutes బేకింగ్ చేసుకుంటే సరిపోతుంది, కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 30 and 40 minutes. ఫార్టీ మినిట్స్ అయిన తర్వాత ఇలా వచ్చిందండి కేక్. కత్తితో ఇలా పెట్టేసుకొని రౌండ్గా పెట్టేసుకొని ఇట్లా ప్లేట్లోకి రివర్స్ చేసుకొని ఇలా ట్యాప్ చేసుకోవాలి. అంతే, మార్బల్ కేక్ రెడీ.
ఇలా పెట్టుకొని ఇలా టర్న్ చేసేసుకోవాలి. వచ్చేసింది కేక్. చూడండి, మార్బల్ కేక్ చాలా కలర్ఫుల్గా ఉంది కదా. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. Many more happy returns of the day, Ma. థ్యాంక్స్ చిన్ని. యాక్చువల్గా బర్త్డే అండి ఈరోజు. ఎప్పుడేం సెలబ్రేట్ చేసుకోను. మా ఆయన కూడా లేడు, అవుట్ ఆఫ్ స్టేషన్ అర్జెంట్ పని నుండి వెళ్ళినారు. ఈరోజు నైట్ వస్తాడండి, లేకపోతే ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తారు. ఎప్పుడేం సెలబ్రేట్ చేసుకోనండి, మామూలుగా ఇంట్లో వాళ్ళు విషెస్ చెప్తారు అంతే. ఎక్కడన్నా బయటికి అలా సరదాగా వెళ్ళొస్తాము అంతే. కేక్ అలాంటివి ఏమి ఇష్టం ఉండదు నాకు కట్ చేయడం. కొత్త యూట్యూబర్స్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకు మీరు వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. వీడియోస్ చాలామంది చూస్తున్నారు, వ్యూస్ చాలా బాగా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. వీడియో చూసిన తర్వాత కింద సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ, ఎంకరేజ్ మీ. మీరు సబ్స్క్రైబర్స్ పెరిగితే మాకు కూడా కొంచెం బూస్ట్ ఎనర్జీ అవుతుందండి. ఇంకా రకరకాల వీడియోస్ చేయాలనే ఆలోచన, ఎనర్జీ వస్తుంది. అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్.